నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. పక్క రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒకళ్ళని నడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైకాపా నాయకుడు దువ్వాడ శ్రీనివాస్, ఆయన దోస్తు మాధురి తాజాగా ఏపీలో కొత్తూరు ఠాణా కాడ పెద్ద హంగామానే చేసిండ్రు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పోయిన ఏడు దువ్వాడ చేసిన వ్యాఖ్యల పంచాయతీకి పోలీసులు నోటీసులు ఇచ్చిండ్రు. దీంతో ఇద్దరూ కలిసి భారీగా అనుచరులను వెంబడి పెట్టుకొని కొత్తూరు ఠాణాకు పోయిండ్రు. లోపలికి పోనీయకపోయేసరికి మాధురి ఆమె మనుషులు పోలీసులతో గొడవకు దిగిండ్రు. అసలు ఈ లొల్లి ఎట్లా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక కేసు సంగతి చూస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోయిన 2025 మార్చి నెలల దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియా ఛానల్లో తప్పుగా మాట్లాడిందన్న ఆరోపణలు వచ్చినాయి. దీని మీద జనసేన నేత చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. అప్పటి కొత్తూరు పోలీసు అధికారి కేసు నమోదు చేసిండు. లెక్క ప్రకారం 41 నోటీసులు అందుకున్న శ్రీను హిరమండలం రాననుకుంటా ఉదయం 11:30 గంటలకు 50 మంది అనుచరులతోని కొత్తూరు ఠాణాకు పోవడంతో లొల్లి మొదలైంది. మధ్యాహ్నం 3:30 దాటినా దువ్వాడకు అన్నం పెట్టలేదనుకుంటా మాధురి ఠాణా ముంగట రచ్చ చేసింది. ఆఖరుకు రాత్రి 8:30 గంటలకు పోలీసులు శ్రీనుని విడిచిపెట్టిండ్రు. ఈ నెల 27న ఇంకోసారి రావాలని చెప్పిండ్రు. ఠాణా ముంగట లొల్లి చేసిన మాధురి మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపిండ్రు. అచ్చెన్నాయుడు, నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నాకు 10 గంటలు కూర్చోబెట్టావు స్టేషన్ లో, నేను రెడీ. ఇంకెన్ని గంటలు కూర్చోబెడతావు? మరో 5 రోజుల్లో రమ్మన్నావు, వస్తా. చట్టాన్ని గౌరవిస్తా, స్టేషన్ కు వస్తా, కూర్చుంటా. జైల్లో పెడతావా? పెట్టు. నీ ఎర్రన్నాయుడు దయ వల్ల 62 రోజులు జైలు జీవితం అనుభవించాను. జైల్లో ఉండడానికి నేనెప్పుడు రెడీ, చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం? ఒకేసారి పుట్టాం, పోతాం. పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను అచ్చెన్నాయుడు, తెలియజేస్తున్నాను. ఇటువంటి మాటలతోనే పార్టీ నుంచి వెళ్ళగొట్టబడిన దువ్వాడ శ్రీనివాస్ పై పాత కేసును పోలీసులు కొత్తగా తెరిచిండ్రు. అప్పుడెప్పుడో టీవీలో పవన్ కళ్యాణ్ తిట్టిండని వచ్చిన ఫిర్యాదును ఇప్పుడు ముందటేసుకున్నారు. విచారణ చేయడానికి కొత్తూరు పోలీసులు పిలిపిస్తే ఆయన ఒక్కడే రాలే. తన అనుచరులను భారీగా వెంట పెట్టుకుని రావడంతో పోలీసులు అభ్యంతరం చెప్పిండ్రు. ముందస్తు అనుమతి లేదనుకుంటా దువ్వాడ అనుచరులను ఠాణా బయట నిలిపేసిండ్రు. లోపలికి పంపాలని వాళ్ళు పోలీసులతోని తోపులాటకు దిగిండ్రు. అయినా సరే పోలీసులు ఎవరిని లోపలికి పోనీయలే. జనం ఎక్కువై రోడ్డు మీద బండ్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్న కారణంతో దివ్యల మాధురిని వాళ్ళ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంతే. పోలీసులతోని మాధురి గట్టిగా లొల్లి పెట్టుకున్నది. గంటల తరబడి దువ్వాడను లోపల ఉంచి ఏం రికార్డు చేస్తానని నిలదీసింది. తనను ముట్టుకున్న మహిళా పోలీసులపై కూడా చిరచిరలాడింది. ఈ రగడతోని ఠాణాకాడ మస్తు సేపు ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఆ తర్వాత మాధురిని న్యాయవాదిని ఠాణా లోపలికి ఓనిచ్చిండ్రు. లోపల పోలీసులు దువ్వాడను కూర్చోబెట్టి విచారణ చేస్తా అంటే బయట మాత్రం మాధురి సోషల్ మీడియాల కెమెరాల ముంగట సినిమా డైలాగులు ఓడుతూ పెద్ద హంగామా చేసింది. ఠాణా గేటు కాడ నిలబడి గట్టిగా అరుచుకుంటా ఊగిపోయింది. జిల్లాలో పోలీసులకు వేరే నేరాలు దొరకలేదా, మా ఆయనే దొరికిండా అని కోపంతోని ఊగిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ కు ఏమైనా అయితే
తాను చూసుకుంటా ఊరుకోనని, మా ఆయన్ని హింసిస్తున్నా నా కొడుకులను అస్సలు వదలనని బూతులు తిట్టుకుంటా ఉగ్ర రూపం చూపించింది. ఎప్పుడో పాత ఫిర్యాదును పట్టుకొని ఇప్పుడు విచారణకు విలువడం వెనుక కక్ష సాధింపు ఉందనుకుంటా ఆమె ఆరోపించింది. మా ఆయన చేసింది తప్పైతే పవన్ కళ్యాణ్ చేసింది తప్పు కాదా అని ఎదురు ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ మా నేత జగన్ ను తిట్టచ్చు, కానీ మా శ్రీని మాత్రం పవన్ ను తిట్టద్దా అని అడిగింది. అచ్చెన్నాయుడు అవినీతి భాగోతాన్ని బయట పెట్టినందుకే తమకు నోటీసులు ఇచ్చారని ఆమె తెలిపింది. దళితుల మీద దాడులు ఇంత దారుణాలు జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 గంటల స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటండి దుబాయ్ సింహాచలం తప్పేంటండి? ఏం చేశారు? ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తాము తగ్గేదే లేదని మాధురి సవాల్ చేసింది. ఇలాంటివి ఎన్ని వచ్చినా విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ఆమె చేసిన ఈ హంగామాను లైవ్ గా చూపించుకుంటా హల్చల్ చేస్తా అంటే పుత్తూరు ఠాణా పరిసరాలు మొత్తం సినిమా షూటింగ్ లాగా అనిపించినాయి. చట్టం ప్రకారం జరిగే ఒక సాదా సీదా విచారణను తమకు అనుకూలంగా మార్చుకొని వార్తల నిలబడుట్లా ఈ జోడి విజయం సాధించిందనే చెప్పాలి. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ లోపల సప్పుడు చేయకుండా సమాధానాలు చెప్పుకుంటా అంటే, బయట మాధురి సృష్టించిన ఈ భారీ డైలాగులు మాత్రం జనాలల్లా గట్టిగానే వైరల్ అయినాయి. తమ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారన్న వార్తలు రావడంతోని స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఠాణా కాడికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు.